కథలు వాస్తవాలకు దూరంగా ఉన్న జీవితానికి సరిపడా సందేశాన్ని అందిస్తాయి. అలాంటి ఒక మంచి కథ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఒక శిల్పకారుడు అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఆ సమయంలో అతనికి ఒక బండరాయి కనిపిస్తుంది. రాయి చూడ్డానికి బాగా ఉండడంతో వెంటనే తన చేతిలోని ఉలిని తీసుకొని రాయితో ఏదైనా చెక్కుదామని ప్రయత్నిస్తాడు. ఒక దెబ్బ వేసేసరికి ఆ రాయి స్పందిస్తుంది. నాకు చాలా నొప్పిగా ఉంది, దయచేసి నన్ను వదిలేయ్, కావాలంటే వేరే రాయిని చూసుకో అని చెబుతుంది. దీంతో ఆ శిల్పకారుడు కొంత ముందుకు వెళ్తాడు. అక్కడ మరో రాయి కనిపిస్తుంది. శిల్పకారుడు ఆ రాయిని చెక్కుదామని ఫిక్స్ అవుతాడు. అయితే ఆ రాయికి కూడా నొప్పి పుడుతుంది. కానీ ఓర్పుగా నొప్పిని భరిస్తుంది. కాసేపటికే ఆ బండరాయి కాస్త వినాయకుడి విగ్రహంగా మారుతుంది. ఆ వినాయకుడి విగ్రహం చాలా అందంగా ఉంటుంది. తరువాత శిల్పకారుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ సాధువు ఆ వినాయకుడి విగ్రహాన్ని చూస్తాడు. సాధువు ఆ విగ్రహానికి రోజూ పూజ చేస్తూ ఉంటాడు. దీంతో గ్రామస్తులంతా ఆ విగ్రహాన్ని పూజించడం మొదలు పెడతారు. ఇదే సమయంలో కొబ్బరికాయ కొట్టాలని అనుకుంటారు. కొబ్బరికాయ కొట్టేందుకు బండ కోసం వెతుకుతారు. శిల్పకారుడు మొదట చూసిన రాయినే తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టేందుకు ఉపయోగిస్తారు. దీంతో ప్రతిక్షణం కొబ్బరికాయ దెబ్బలతో ఆ రాయికి చుక్కలు కనిపిస్తాయి. ఉలి దెబ్బలకు ఒక్కరోజు ఓర్చుకొని ఉంటే జీవితాంతం ఇన్ని దెబ్బలు తినాల్సిన అవసరం ఉండేది కాదు అని ఆ రాయి బాధపడుతుంది. మొదటి రాయిలాగే మనలో కూడా చాలా మంది కష్టం అంటే భయపడతారు. వీలైనంత వరకు కష్టాలకు దూరంగా ఉండాలని ఆశిస్తుంటారు. ఈజీ లైఫ్ కోసం చూస్తుంటారు. అయితే కష్టాలను తట్టుకుంటేనే సంతోషం వస్తుంది. కష్టాలకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తే భవిష్యత్తులో మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే గొప్ప సందేశం ఈ కథలో ఉంది. కొన్ని రోజులు ఓపికగా కష్టాన్ని భరిస్తే రెండో రాయిలాగా జీవితాంతం సంతోషంగా ఉంటుంది. If you like our story, please don't forget to like, share and subscribe.